సంవత్సరం, మరొక కాలము నూతన పరచబడడానికి, నూతన సంవత్సరాలు, నూతన దినాలు, నూతన గడియలు, నూతన ఆనందం, నూతన బలం, నూతన శక్తి, నూతన ఆయుష్ ఇవ్వడానికి దేవుడు ఎందుకు కృప చూపుతున్నాడంటే కేవలం అంటే తెలుసా, దేవుడు అయిన యెహోవాను తండ్రిగా అంగీకరించాడు. ఒక తండ్రిగానే కాదు, దేవుడు నా దేవుడు, తండ్రిగా తను చేయవలసింది అంత చేశాడంటే తన కుమారుడికి, తన అద్వితీయ కుమారుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారికి ఎంత చేయాలో అంత చేసుకుంటూ వచ్చాడు. అలాగే దావీదుకి ఎంత చేయాలో అంత చేసుకుంటూ వచ్చాడు. యేసు ప్రభువుతో దావీదుకు వచ్చాడు. నా జ్యేష్ఠ కుమారుడు అంత కింద 27 వచ్చిన నీవు దేవునికి జ్యేష్ఠ పుత్రుడు, అది గుర్తు పెట్టుకోవాలి. ఇదే మాట రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది. 29-32 రాయబడి ఉంటుంది. కుమారులో జ్యేష్ఠుడు ఉన్నట్టు నా కుమారుతో సారూపులు కలిగిన వారు ఉన్నట్టుగా చేస్తారు. అసలు అద్భుతమండి. యేసు ప్రభువుకి ఖ్యాతిని, ప్రత్యక్షతని ఒక దైవజనుడు, దేవుని విశ్వాసం వచ్చినట్టు ప్రతి వ్యక్తికి తన కుమారునికి ఇస్తున్నాడంటే నేను ఎంత ప్రేమిస్తున్నాడో ఆలోచన ఇచ్చాయి. ఇలాంటి దాన్ని ఎన్నైనా చూడగలుగుతాం. మెతూషెల 960 సంవత్సరాలు బ్రతికాడు. ఎందుకు నువ్వు బ్రతకవు? కానీ నువ్వు దేవుని, నీ తండ్రి దేవునికి నువ్వు భయపడి బ్రతకాలి. నా దేవుడు నేను చూస్తున్నాను భయం కలిగి ఉండాలి. ఆయన దేవుడు సృష్టికర్త. నేను ఎలా చూడాలనుకుంటున్నాడో అలా చూడడానికి ఆయన ఇష్టపడతాడు. కానీ నువ్వు అలా మొలుచుకోవడానికి, అలా నిలిచి ఉండడానికి, అలాంటి భయము, భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి నువ్వు జీవించడానికి నువ్వు ప్రయత్నించావు. నీ వంతు కృషి నువ్వు చేయి. ఆయన పరిశుద్ధుడు దేవుడు. మరి దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధుడు. నిర్మకాలం మోషతో చెప్తాడు, యెహోషువతో కూడా చెప్తాడు. ఎరుకో గోడను కూల్చివేయడానికి ఏగురు వాళ్ళు పంపించినప్పుడు ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి ముందు ఆ యొక్క ఐగుప్తి యోద్ధాలు దాటడానికి ముందు మన దేవుడు యెహోవా పరిశుద్ధుడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచమని చెప్పారు. యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయండి. 5 అధ్యాయాలు ప్రియులారా, ఈ రోజు బాలరాజు గారికి ఇచ్చిన గొప్ప ఖ్యాతి ఏంటంటే అందరూ ఎప్పుడు మనం పుట్టినరోజు కోసం చాలా చక్కగా బైబిల్లో చాలా సంగతులు ఉన్నాయి. కానీ నీ శరీర సంబంధమైన తండ్రి కంటే అనుక్షరం కంటి పాపల కాస్తానంటే నీ తండ్రి అని దేవుడు ఉన్నాడు. ఆమె ఆయన లేకపోతే నువ్వు లేవు. ఏ గడియ, ఏ సమయం, ఏ రాత్రి, ఏ సమయంలో నువ్వు వస్తున్నావో వెళ్తున్నావో ఈ బాబు నేను కన్నా నీ శరీర సంబంధం తండ్రిని వెంట రాడు. కానీ కంటి పాపలాగా కను దృష్టి నీ మీద ఉంచి వస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు ఏ జామైనా, ఏది అయినా, ఏ సమయమైనా నీతో వెన్నంటే ఉంటే నేను తీసుకొస్తాను. ఆయన ఆయన దేవుడు అయితే తండ్రిగానే కాదు, దేవుడిగా కూడా స్వీకరించగలిగి నువ్వు నమ్మగలిగితే ఆయన అంటాడు, నేను ముడితే కనుగొని ముట్టినట్టు అలా కాపాడుతాడు. ఎంత గొప్ప దేవుడు. ఇప్పుడు దాకా ఎన్నో వరదలు బాలరాజు జీవితం, ఎన్నో 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 నాకు తెలుసు. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన జీవితం ఎలాంటిదంటే కన్నీళ్ళే ఆశ్రదప్పుడు, కన్నీళ్ళే ఆయన కడుపు నింపుకోండి, కన్నీళ్ళే 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 బాధ బాధ. మేము ఆ సెంటర్లో నిలబడి చెప్పుకున్నప్పుడు ఏడుగురు సెలవు విషయంలో, భార్య విషయంలో, కుటుంబ పరిస్థితులు చెప్పాలి విషయాలు. అసలు నిజానికి ఇక్కడగా చెప్పాల్సింది సరైన సమయం రావాలి. ఆయన పరిస్థితి ఆయన చెప్పడం కాదు సాక్ష్యం. ఆయన నేను బాగా ట్రావెల్ చేశాను. చాలా మంది సేవలు చేశారు కానీ అందరూ తినేది సేవ ఉండే ఆపదలు ఆదుకున్నప్పుడు. కానీ ఆయనతో ఈ రోజు వరకు ట్రావెల్ చేస్తున్నారు. అందరూ నలుగురు పేరు పొందారు కానీ ఆ పేరు మనకు అవసరం లేదు. నేను ఆయన చేశాను లేదు, నేను చేయలేదు. కానీ ఆయన పడ్డ వ్యాధన నేను అనుభవించాను, నేను చూశాను. ఆ టైంలో కూడా ఆయన సంపూర్ణ సహాయం చేయలేదు. పరిస్థితులు అలా అయిపోలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు మరొక సంవత్సరము, మరొక దినము, మరొక గడియ నేను పుట్టానని కాదు. ఆయన దేవుడు మరలా కొత్త జన్మ, కొత్త జీవితాన్ని
యోహాను సువార్త 3:5. ఒకడు కొత్తగా జన్మించాలంటే ఆత్మ మూలముగా, నీటి మూలముగా, క్రీస్తు రక్తం మూలముగా. 1 యోహాను 1:5 చెప్తాడు. 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం చెప్తాడు అన్నమాట. దేవుడు యోహాను సువార్త 3:5 కూడా చెప్తాడు. 6వ అధ్యాయం 3వ వచనం కూడా చెప్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? 3:5 6లో చెప్తాడు. ఒకడు కొత్తగా జన్మించాలి.